రాయలసీమ నుంచి ఇంకో మాస్ హీరో వచ్చేసాడు. సో రాయలసీమ భరత్ గారి యాక్షన్ కానీ కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ లవ్ యాంగిల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో చాలా ఎమోషన్గా ఉంటుంది. సో భయ్యా, సో రాయలసీమ మాస్ హీరో వచ్చేసారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ సినిమాకే ఇన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఎమోషన్ సీన్లో కూడా చాలా బాగా నటించారు. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి మాస్ యాక్షన్ ఫైట్ చూసే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సో కొత్త వాళ్ళకి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఇది మంచి కంటెంట్. ఆ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో రైటర్ ఎవరో కానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ సినిమాలో బాగా నచ్చింది హీరో గారి యాక్టింగ్ అయితే. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క డైలాగ్ ఆలోచించి చేసేలా ఉన్నాయి డైలాగ్స్. సో ప్రతి ఒక్కరు ఈ మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. చాలా బాగా యాక్ట్ చేశారు. జగన్నాథ్ మూవీ సార్ చాలా బాగుంది. ఇందులో లవ్ స్టోరీ అంటే ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఇది కళ చెప్తారు కదా, అది చాలా బాగుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా చాలా అంటే చాలా అదిరిపోయేది. ఇంకోటి ఏంటంటే మీ ఫిట్నెస్ కానీ, మీరు చేసిన ఫైటింగ్ కానీ, సంథింగ్ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ ఈరోజు జగన్నాథ్ సినిమా చూసామండి. చాలా ఫస్ట్ మీ బాడీ కట్అవుట్ అండి. ఆ సినిమాకి ఎంత నటించాలో అంత బాడీ మెయింటైన్ చేస్తూ ఆ హీరోయిన్ని చేస్తూ నిజంగా ఒక రాజు రాంబాబు సినిమా ఎలా నేను ఫీల్ అయ్యానో ఈ సినిమా చూసి అంత ఫీల్ అయ్యాను. నిజంగా చాలా బాగుంది. అసలు మీరిద్దరు హీరో హీరోయిన్ మీద కెమిస్ట్రీ కానీ, నిజంగా ఆ ఎమోషనల్ కానీ చాలా ఫస్ట్ పార్ట్ ఏమో కానీ సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్. ఇలాంటి సినిమాలు మంచి తీయాలి. ఇంకా ఆ డైరెక్టర్ మాత్రం ఎలా రాశారు కానీ ఆ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ యూత్కి కావాల్సింది ఆ లవ్ స్టోరీ, ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఉంటేనే ఒక సినిమా అనేది ఒక లెవెల్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సినిమా అనేది యూత్లోకి వెళ్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫిబ్రవరి 14కి ముందే ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే యూత్కి ఆ ఎమోషన్ అనేది కావాలి. కాబట్టి సినిమా మాత్రం హిట్ అవుతుంది సార్. ఇంకా కాబట్టి కంగ్రాచులేషన్స్. హార్ట్ఫుల్ బాడీ కట్అవుట్ సూపర్ సార్. రీసెంట్ గా యూట్యూబ్ లో ట్రైలర్ చూసిన జగన్నాథ్ అని చాలా ఇంటెన్సివ్ గా చాలా క్యూరియాసిటీ కలిగించింది. సో ఈరోజు సినిమా రావడం జరిగింది. నిజంగా చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది. నిజంగా చాలా బాగా ఉంటుంది. సిట్టింగ్ లేసం థమ్స్ అప్. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. సంతోష్ గారు ఏమన్నా సినిమా తీశారా అన్న? నిజంగా అన్న పేరు భరత్, గుర్తుపెట్టుకోండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొక విశ్వసేన, మరో బాలబాబు తమ్ముడులాగా తీయాడు. మాస్ ఉంటాయి భయ సినిమాలో, వేరే లెవెల్ అనిపిస్తుంది. మాస్ కానీ, లవ్ స్టోరీ కానీ, రొమాన్స్ కానీ, ప్రతి ఒక్కటి మా డాన్స్ విన్నా డాన్స్ ఇరుకు, ఫైట్ విన్నా ఫైట్ ఇరుకు, రొమాన్స్ ఇరుకు, అన్ని ఇరుకు అన్నట్టుగా ప్రతిదీ ఇరికిచ్చారు. చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది భయ పోలీస్ స్టేషన్లో. నిజంగా ఓజీ సినిమా గుర్తొచ్చింది. అంత మాస్ పెట్టారు. చాలా బాగా అనిపించింది అన్న. దాయి దామా అదిరిపోయింది భయ సినిమా. జానీ ఎస్ పాప ఈ సినిమాలో ఉంది భయ, హీరోయిన్ పాప బట్టలు నింపుకుంటారు. అంత బాగుంది. రొమాన్స్ అయితే ప్రతి ఒక్కరు చాలా కనెక్ట్ అవుతుంది. దయచేసి ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి అన్న. నిజం చెప్తున్నా, ఒక్కసారి తొడగొట్టనా, ఒక్కసారి పర్లేదు. ఓకే పర్లేదు, కానీ అట్లీస్ట్ మీ సమాన్ దింపనా. సో చూడండి, సినిమాలో ఉన్న భయ ప్రతి ఒక్కరు కూడా 100% కాలేజ్ ఎగిరేస్తారు. అంత బాగుంది. ఆ విషయాలపై జగన్నాథ్ సినిమా చాలా బాగుంది. మీ సినిమా ప్రతి ఒక్కరు వచ్చి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే జగన్నాథ్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. హీరో గారు అయితే పక్కన ఉన్నారు అన్న. నువ్వు నిజంగా సినిమా అయితే చాలా మంచిగా నటించావు. నిజం చెప్తున్నాను అంటే మళ్ళీ రాయలసీమ నుంచి మరొక హీరో వచ్చాడని అనుకుంటున్నాం. నిజంగా రాయలసీమ నుంచి ఈ మధ్యలో చాలా మంది వస్తూనే ఉన్నారు, కొత్తగా వస్తూనే ఉన్నారు. అలాగే మన మహేష్ అన్న కూడా రీసెంట్ హిట్ కూడా కొట్టాడు, స్కూల్ లైఫ్. అలాగే ఇంకా చాలా మంది రాయలసీమ నుంచి రావాలని, సినిమా ఇండస్ట్రీ ఒకరికి కాదు అందరికీ పరిమితం అని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మీరు యాక్షన్ పార్ట్ కూడా మంచి భలే చేశారన్న. నిజంగా మ్యూజిక్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అయితే ఎరక్కుంటారన్న. చాలా ఏడిపించేస్తారు థియేటర్లో. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఒక 10 నిమిషాలు చూసినప్పుడు ఏంటబ్బా అనుకున్నాను. 11 నిమిషం నుంచి ఉంటుంది భయ్య. నిజంగా అంటే ఎవరికైనా సరే చూస్తూ ఒకసారిగా ఎక్కుతుంది కదా. అలాగే హీరోయిన్ యాక్టింగ్స్ కానీ, సార్ యాక్టింగ్ కానీ, అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసిన గాంధీ గారు, అలాగే ఇంకా చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఎరక్కొట్టారు భయ. నిజంగా రాయలసీమ నుంచి మాస్ హీరో దిగడం అనిపించింది నాకు. నిజంగా ఆ ఫైట్లు ఏంటన్నా, ఎలివేషన్స్ ఏంటన్నా, బోయపాటి సినిమా చూసినట్టు అనిపించింది అన్న. నిజంగా ఆయన పోలీస్ క్యారెక్టర్ చేసిన ఒక డైలాగ్ అంటారు ఏంటి, బోయపాటి సినిమాలో హీరో. నిజంగా బోయపాటి సినిమాలో హీరో అవుతారు ఖచ్చితంగా అన్న. సార్ ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూస్తే మరొక మాస్ హీరో భద్ర తర్వాత మీరు మాస్ హీరో దొరకాలంటే ఈ సినిమా చూడండి సార్. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మళ్ళీ రాయలసీమ నుంచి ఒక హీరోని ఖచ్చితంగా పెట్టుకుని సినిమా తీస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను జగన్నాథ్ మూవీ. సినిమా అయితే కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అనమాట అన్న. సూపర్గా చేశారు.
స్టోరీ సెలక్షన్ చాలా బాగుంది అనమాట. లవ్ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఆ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తుంటే సెకండ్ హాఫ్లో ఆ లవ్ ఎమోషనల్ రివీల్ చేయకూడదు కానీ చాలా కనెక్ట్ అవుతారు అనమాట. ఆ సాంగ్ వచ్చినప్పుడు కానీ సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నంతసేపు ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బాస్టర్ మూవీ చూస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసే సినిమా అనమాట. సో మెయిన్ హీరో గారు అయితే అన్న సాంగ్స్లో కానీ యాక్షన్ పార్ట్ అయితే నిజంగా దుమ్ము దులిపారన్న. కమర్షియల్గా అసలు ఆ ఫైట్స్ చూస్తుంటే ఒక్కొక్క ఫైట్ చాలా బాగుందనమాట. ఆ తీసుకెళ్ళిన విధానం, డైలాగ్స్ ఎవరు రాశారో కానీ నిజంగా అన్న ఒక్కొక్క డైలాగు గుండెల్లో తగులుతున్నాయి అనమాట. హీరో గారికి ఇచ్చే డైలాగ్స్ అయితే చాలా ఏ సినిమాలో చూసుంటారు అనమాట, అంత బాగా రాశారనమాట. ఆ డైలాగ్స్ పరంగా డైరెక్షన్, టేకింగ్ కానీ సో అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఒక మంచి సినిమా థియేటర్కి వచ్చింది, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మెయిన్ రాయలసీమ నుంచి ఒక కుర్రోడు హీరోగా పరిచయం అయ్యాడనమాట, భరత్ అన్న. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఒక మంచి హీరో, కమర్షియల్ హీరో రాయలసీమ నుంచి అయితే మళ్ళీ ఒక హీరో వచ్చారు. సో చూస్తున్నంతసేపు చాలా చాలా బాగుంది. సో లాస్ట్లో క్లైమాక్స్ లేడీస్ గురించి, ప్రత్యేకంగా లేడీస్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడాలి. ఆ లాస్ట్లో వచ్చిన సాంగ్ అయితే అందరు లేడీస్ అందరు కనెక్ట్ అవుతారు. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. జగన్నాథ్ మూవీ చాలా చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ మూవీ. అన్న ఇప్పుడే జగన్నాథ్ మూవీ చూసానన్న. అంటే ఇన్స్టాలో ప్రమోషన్స్ చూశాను అండ్ ట్రైలర్ చూశాను. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వచ్చి చూస్తే సినిమా ట్రైలర్ చూసి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో దానికి డబుల్ అయిందనమాట. అంత బాగుంది మూవీ మాత్రం. మెయిన్లీ మన అన్న కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, రాయలసీమ నుంచి ఇంకో హీరో వచ్చేసారు. అంటే ఇంతకుముందు మన స్కూల్ లైఫ్ మూవీ హీరో కూడా వచ్చారు కదా, సో అలాగే ఇంకో హీరో కూడా వచ్చేసారని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు అండ్ ఆ ఎమోషన్ సీన్స్లో ఆ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్లీ స్టోరీకి హైలైట్ ఏంటంటే అన్న డైలాగ్ రైటర్ అన్న ఎవరు రాశారో కానీ చాలా అంటే చాలా బాగా రాశారన్న. అంటే మీరు చెప్తున్న ప్రతి డైలాగ్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. సో మంచిగా ముగ్గురు హీరోయిన్స్ని పెట్టుకొని మంచిగా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ వర్మ వర్త్ లాగానే అనిపించింది నాకైతే. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. చిన్నపిల్లల నుంచి పండు ముసలిల దాకా ఎవరైనా చూడొచ్చు. అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది లాస్ట్కి అమ్మాయిల గురించి. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. వెయిటింగ్ ఫర్ ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అంటున్నా. అండ్ మెయిన్లీ అన్న డైరెక్టర్ గారు అంటే ఇలాంటి కొత్త హీరోని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అన్న. TFI బాగుండాలి అంటే ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. సో వచ్చాను అన్న. ఇప్పుడే చూసానన్న జగన్నాథ్ సినిమా. అబ్బా ఏ సినిమా అన్న. సంతోష్ గారు డైరెక్షన్ మాత్రం ఎరగదీశారన్న. డైలాగ్స్ రైటరు అంతా డైరెక్షన్ అయినా అన్న. అన్న హీరో గారు అన్న రీల్ అన్న. ఆ ఫైట్ లేట్ అన్న, ఆ మాసు అంటే మీరు ఫైట్లు నేర్చుకున్నారన్న బయట ఎక్కడన్నా? అవునన్నా. ఆ ఫైట్లు ఉన్నాయన్న. నిజంగా నాకైతే అఖండ కనిపించిందన్న. అఖండ తర్వాత ఖైదీ 150లో ఉంటాయి కదన్న కొట్టి ఫైట్లు. న్యాచురల్గా చేశాడన్న, చాలా న్యాచురల్ చేశాడన్న. ఒక్కో దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ పరిగెట్టేటప్పుడు కనిపించారన్న, ఎరగదీశారన్న. మ్యూజిక్ మాత్రం అబ్బా ఏముందన్న. మ్యూజిక్ మాత్రం ఎక్కడ నేర్చుకున్నారా కానీ మ్యూజిక్ మాత్రం రాయలసీమ ఇంకా చెప్తాను తెలంగాణ ఆంధ్రాని కాదన్న, మొత్తం 2 రాష్ట్రాల్లో అలచల్ చేసిందన్న జగన్నాథ్ సినిమా మాత్రం. చాలా బాగుందన్న. ఇంకా చూసుకుంటే మ్యూజిక్ పరంగా అయితే మామూలు లేదన్న. ఇంకా రొమాన్స్ పరంగా ఏంటి అన్ని విధాలుగా కూడా బాగుందన్న, చాలా బాగుందన్న. క్యారెక్టర్ మాత్రం మా బాబాయ్ గారి క్యారెక్టర్ మాత్రం, అలాగే సత్యప్రకాష్ గారి క్యారెక్టర్ కానీ ఇంకా అందరి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా చూపించారన్న. న్యాచురల్ మన ఊర్లో, మన విలేజ్లో, లేకపోతే మన పట్టణాల్లో మనం ఎలా ఉంటాయో అలా చూపించారన్న. ఏదో సినిమా అంటే డ్రామా అన్న కాకుండా నిజంగా రియల్గా చూపించారన్న. చాలా బాగుందన్న. ఇంటర్వ్యూలతో ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూ క్లైమాక్స్ ఉంటుందన్న, 20 నిమిషాలు ఉంటుందన్న. 20 నిమిషాల కోసం చూడాలన్న సినిమా మాత్రం. చాలా చెప్తున్నాం కదన్న, సూపర్ అన్న, సూపర్ అన్న. నిజంగా ఇప్పుడున్న పొజిషన్లో మనం చూసాం, మనశంకర వరప్రసాద్ చూసామన్నా. మళ్ళీ తర్వాత ఇదే మూవీ అన్న. హీరో గారికి మాత్రం మంచి ఫీచర్ ఉందన్న. నిజంగా అన్న మీకు మాత్రం ఇదే చేయాలన్నా. మీరు ఇంకా గిమ్ము ఇంకన్నీ కూడా బాగా చేయాలన్నా. చెప్తున్నాం కదన్నా, మంచి ఫీచర్ ఉందన్న. ఫైటింగ్ మాత్రం ఇంకప్పటికీ కూడా ఆ థియేటర్లో ఇంకా కనబడుతుందన్న. నిజంగా చాలా గుడ్ మూవీ అన్న. మొత్తం మా టీం సభ్యులంతా ఈ సినిమా చూసాము ఇక్కడ నా కపిగారిలో. సినిమా అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్ద ముసలి వాళ్ళ వరకు సినిమాని చూడొచ్చు. చూడదగ్గ సినిమా, అందులో విషయం ఉంది. ఎందుకంటే రాయలసీమ భరత్ గారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారండి. చాలా దగ్గరుండి చూసాం మేము. ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇప్పుడు 5th డే కంటిన్యూ రన్నింగ్ అవుతుంది. చాలా సక్సెస్ఫుల్గా
ఈ సినిమాని విజయవంతం పరంగా నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏపీ తెలంగాణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మా పాదావందనాలు తెలుపుకుంటున్నాము. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ప్రేక్షకులకు నచ్చిందంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తారని ఈ సినిమా చూశాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మన జగన్నాథ్ సినిమాని ఆదరిస్తున్నారండి. ఇంకా రాబోయే రోజుల్లో మన రాయలసీమ భరత్ గారిని ఇంకా ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయండి. అంటే ఒక డైలాగ్ నచ్చింది నాకు, అంటే అన్నీ నచ్చాయి కానీ అందులో ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటానండి. సింహం ఒక్కడున్నాడా 100 ఉన్నాడు చూడదు, దానికి దూకడం మాత్రమే తెలుసు అనే డైలాగ్ ఇంకా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, సంతోషం. నేను ఈవినింగ్ అలా యూట్యూబ్ తోస్తూ ఉన్నాను. జగన్నాథ్ ట్రైలర్ అనేది ఒకటి వచ్చింది, చూశానన్న. చూసి మూవీకి వెళ్ళాను. నా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఆ యాక్షన్ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్న, సెకండ్ హాఫ్ ఉంటుందన్న, అసలు మర్చిపోలేరన్న ఎవరు. సెకండ్ హాఫ్ ఆ విధంగా ఉంటుందన్న. అసలు హీరో యొక్క ఎలివేషన్స్ ఎట్లుంటాయంటే ఒక మాస్ అన్న. మీకు ఖచ్చితంగా జూనియర్ బాలయ్య బాబు మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తారన్న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జగన్నాథ్ మూవీకి సపోర్ట్ చేయండి, థియేటర్లకు వెళ్ళండి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఆడుతున్నాయి. ఆల్రెడీ మాకు కొంచెం థియేటర్లు పెరగడం కూడా జరిగిందన్న, నేను చూశాను. అట్లాగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి అన్న. ఎటువంటి సపోర్ట్ లేకుండా దాదాపు ఒక 5 years నుంచి ఈ మూవీ తీయడం జరిగిందన్న. జస్ట్ ఒక 1 year నుంచి అతనే 2 తెలుగు రాష్ట్రాలలో తనే ఓన్గా ప్రతి ఒక్క జిల్లాకు వెళ్ళి తనే ఒక ప్రమోట్ చేసుకున్నాడు తన మూవీనన్న. నేను చూశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇంత ఒంటరిగా కష్టపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఖచ్చితంగా సినిమా చూసి ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్న. ఖచ్చితంగా చూడండి అన్న. థ్యాంక్ యూ మామ. మేము చేసిన కష్టానికి మామ మీరు వచ్చి ఫలితం మంచిగా వచ్చింది మామ. నేను ఏపీనే అనుకున్నా, బట్ ఏమంటే తెలంగాణ కూడా మంచిగా చూస్తున్నారు మామ. మంచిగా వచ్చినారు జనాలు, మంచిగా చూస్తున్నారు. అన్న పడిన కష్టానికి వచ్చి ఫలితం అయితే ఉంది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అన్న చెప్పిన మాదిరిగా. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఇంకా వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. యాక్షన్ మూవీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, లవ్ కావచ్చు, మొత్తం అంతా అందులో ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా అయితే చూడండి మామ. ముఖ్యంగా వచ్చి మన కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి చెప్తున్నా, మీరు కంపల్సరీ చూడాల్సిన సినిమానే, ఒక అవకాశం ఇవ్వండి. సో చాలా కష్టపడి చేసిండు అన్న సినిమా. సో మీరు కూడా చూస్తేనే కదా తెలిసేది అలా ఏముంది సినిమా, ఎలా ఉందిరా అని చెప్పేసి. సో మన రాయలసీమ తరపు నుండి వచ్చి మన అన్న, ఇంకొక అన్న వచ్చిండు అన్న. మన అన్న కూడా స్కూల్ లైఫ్ అన్న చూసిండు, మహేష్ అన్న. సో అలానే మా అన్న భరత్ అన్న కూడా వచ్చిండు. సో మీరు కూడా వచ్చి అన్న కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మామ. ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు 2 సినిమాలు. సో ఆడియన్స్ తోటి మీరు కూడా వచ్చేసి మూవీ చూసారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మూవీ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుందన్న. మా రాయలసీమ నుంచి మా బ్రదర్ని సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఇది. ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా బ్రదర్ 5 సంవత్సరాల కష్టం అండి ఇది. చాలా కష్టపడి సినిమా చేశాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం 2 రాష్ట్ర ప్రజలు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను రాయలసీమ ప్రజలందరికీ. ఎందుకంటే మా రాయలసీమ భరతాన్ని సపోర్ట్ చేసి సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు. సో ఈరోజు పీవీఆర్ రావడం జరిగిందండి సినిమా చూడడానికి. సో మా ఫారూక్, మా టీం సభ్యులతో, మా బ్రదర్తో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఉన్న జనాల రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. సో మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా జనాల ఆదరణ ఉంటుందని మళ్ళీ నిరూపించారు. ఇంకా చూడడం వాళ్ళు ఎవరైనా సరే మా జగన్నాథన్ సినిమాని చూడండి, సపోర్ట్ చేయండి. మా బ్రదర్ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళండి. చాలా బాగా ఆశ పెట్టుకున్నారు ఈ సినిమా మీద. ఆశను మీరు సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా సక్సెస్ ఇచ్చారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్న మా 2 రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే సినిమాకి వెళ్ళి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులకి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. మీకు ఎట్లా అనిపించింది అన్న మూవీ చూసారు కదా ఆడియన్స్తో కూర్చొని? మూవీ అయితే చాలా బాగుంది భరత్. నువ్వు చాలా కష్టపడ్డావు ఈ మూవీ కోసం. చాలా కష్టపడ్డావు నాకు కూడా తెలుసు, ఎప్పటి నుంచో మనం ట్రావెల్ అవుతున్నాము. ఈ మూవీలో ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ చాలా బాగా చేశారు. నీ యాక్టింగ్ అయితే సూపర్. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. బట్ నువ్వు ఫస్ట్ మూవీలోనే ఇంత ఫైట్ సీన్స్ అదే చెప్తున్నా ఇప్పుడు నేను. ఈ ఫస్ట్ మూవీకే ఇంత ఫైట్ సీన్స్ కానీ, యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా చేసావు. ఇది ఫర్దర్గా కంటిన్యూ చేయి. ఫర్దర్గా మన బాలకృష్ణతో పాటు నువ్వు కూడా ఒక మంచి హీరోగా ఎదగాలని చూస్తున్నావు. ఫైట్ సీన్స్లో అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.
అందరికీ నమస్కారం. నా పేరు సమ్మెట గాంధీ. ఈ జగన్నాథ్ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రోత్సహించిన మా హీరో భరత్కి, జగన్నాథ్ అంటే బెటర్ ఏమో, భరత్కి చాలా ధన్యవాదాలు. ఫస్ట్ సినిమా అయినా చాలా గొప్పగా చేశారు, అంటే చాలా మెచ్యూరిటీగా చేశాడు. అందులో యాక్షన్ సీన్, ఫైట్లు అయితే అదిరిపోయినాయి. ఫైట్ మాస్టర్ కానీ, మ్యూజిక్ చాలా బాగుంది, మాటలు బాగున్నాయి. సంతోష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా అద్భుతంగా తీశారు, కొత్త వాళ్ళు చేసినట్టుగా లేదు, చాలా చాలా గొప్పగా తీశారు. రాయచోటి ఆ ప్రాంతంలో నేను కూడా చేయటం జరిగింది. ఈ సినిమా ఈ కుర్రవాడికి ఇంకా మంచి భవిష్యత్తునిచ్చి, ఇంకా ముందు ముందు చాలా ఎన్నో మంచి సినిమాలు చేసి మన తెలుగు చలనచిత్ర సీమలో ఒక మంచి హీరోగా నిలదొక్కోవాలని నేను మనస్ఫూర్తిగా పంచభూతాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది రాయచోటి. సో అన్న 5 ఏళ్ళ నుంచి చాలా కష్టపడినాడు మామ. కానీ సినిమాలో అయితే ఫైటింగ్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషనల్ సీన్ కావచ్చు, ప్రతి ఒక్కటి మైండ్ బ్లోయింగ్ మామ. కానీ ఒకటే బాధ మామ, సినిమాలో ఆ రొమాన్స్ సీన్ వస్తుంది మామ. మా లవర్ వచ్చింటే చాలా బాగుంది అనుకున్నాను, కానీ మా లవర్ అయితే లేదు మామ. కానీ మనకు లవర్లు పర్రు మామ. ఎవరైనా వచ్చే కంటే సినిమా హాల్కి వస్తే పేరెంట్స్తోనే రాండి, లేదా లవర్తోనే రాండి, లేదంటే మీ గ్యాంగులు ఉంటారు కదా మామ, గ్యాంగులతోనే రాండి మామ. గుడ్ అవ్వాలి మామ. సినిమా అయితే నార్మల్ సినిమా అయితే కాదు మామ, మైండ్ బ్లోయింగ్. అసలు మేము ఊహించుకోలేదు మా అన్న ఇంత బాగా తీస్తాడు అని. ఒక 50 సినిమాలు తీసినట్టున్నాడు ఒక సినిమాతోనే మామ. మైండ్ బ్లోయింగ్ మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి సినిమాలు తీయాలా నువ్వు. ఓకే మామ, లవ్ యూ మామ, బాయ్ మామ. అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని. ముందుగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి. సో ఇప్పుడు మనమైతే పీవీఆర్ మాల్కి వచ్చాము మన జగన్నాథ్ సినిమా షో చూడడానికి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా ఏంటంటే సినిమా చూస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు, చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు. సో ఫైట్స్ కావచ్చు, పాటలు కావచ్చు, లేదంటే డైలాగ్స్ కావచ్చు, కథ కావచ్చు, చాలా బాగుందని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్రెడీ మన రాయలసీమలో కూడా మన జగన్నాథ్ సినిమా మంచి హిట్ టాక్ నడుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా సపోర్ట్గా నిలబడుతున్నారు. ప్రేక్షకులు కావచ్చు, అదేవిధంగా నా టీం కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే అండి, దాదాపు 4-5 సంవత్సరాలు చాలా కష్టపడి ఈ జగన్నాథ్ అనే సినిమాని చేశాను. సో ఫైనల్గా రిలీజ్ చేశాము. థియేటర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా సినిమాని చూసి నన్ను ఆశీర్వదించండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి సినిమా 100% నచ్చుతుంది. చాలా కష్టపడ్డానండి. ప్రతి డిస్ట్రిక్ట్ నేను ఒక్కనే సోలోగా తిరిగి ప్రమోషన్ చేసుకున్నాను. పాంప్లెంట్ పట్టుకున్న జగన్నాథ్ సినిమాని చూడండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను చాలా కష్టపడ్డాను. సో ప్రతి ఒక్కటి మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అన్నీ చూశారు నా స్ట్రగుల్స్ అన్నీ. సో ఫైనల్గా అయితే థియేటర్ వరకు తీసుకొచ్చాము. మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ఏరియాస్లలో సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎందుకంటే సమ్ థియేటర్స్ ప్రాబ్లం వల్ల. సో నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే కూడా ఏ ఏరియాలో అయితే సినిమా రిలీజ్ అవ్వలేదో ఆ ఏరియాలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని చాలా మంచి రెస్పాన్స్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను.